वक्रतुण्ड महाकाय सूर्यकोटि श्री जगज्जननी रेणुका माता की श्री जगज्जननी रेणुका माता की ओ गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः అరే మిత్రమా యావత్ జనమంతా సభ చేసి కూర్చున్నారా? శ్రీ రేణుకా మాతాకి రేణుకా కమరులామురా దౌవారికా నేను రేణుకా రామురా దౌవారికా వారి మిత్రమా ఇంకా నా వృత్తాంతము ఇంకా చెప్పమంటున్నావా? మహారాజా నీ గురించి సార్ అగునా మా తల్లి ఆజ్ఞచే గౌవారి కాని సబకే నరుజంతే నమరా గౌవారి కా ఇంకా చెప్పారమన్నావా? వారిని రమ్మెల్లి దౌవారి కాయ గౌడు దౌవారి కా ఆంజనేయుల దౌవారి కా
మహారాజు తెరను బయలుదేరమంటున్నావా? ఈ యొక్క గ్రామ ప్రజలంతా నీ గురించి వెయిట్ చేస్తున్నారు కాబట్టి నువ్వు తొందరగా బయలుదేరు మహారాజా. చల్లవార్జున దీర్ఘాయురస్సు సుఖే భవ. చల్లవార్జున దీర్ఘాయురస్సు సుఖే భవ. మిత్రమా, మహారాజా అయితే నేను ఎవరు, ఎందుకు ఎక్కడికి వస్తున్నారని అడుగుతుంటారా? మీరు ఎవరో ఏందో మాకు ఏం తెలియదు కాబట్టి మీరు ఎవరు, మీ పేరేమిటి, మీ నామాంకితం ఏంది, మీ పూర్వ వృత్తాంతం ఏంటనేది మాకు వివరించు స్వామి. అలాగే తెలియదు మనము. రాయ్ మిత్రమా, మహారాజా ఎడాలేని చిన్ని బాలలో బాలలో ఎడబాండమ నుండి వడ్డీరి పొదురి పొరలు ఎడబాండమ నుండి వడ్డీరి పొదురి పొరలు మరి మిత్రమా, ఓ మహారాజా నువ్వు ఏమంటున్నావు స్వామి? తెరకాండం వేడి అసలు ఈ పిల్లలము చిన్న బాలము వచ్చినాము. ఏంటమ్మా, కొంచెం సేపు కూర్చో. ఒక్కరి అంటే ముగ్గురు నాతో ముగ్గురట్టు ఇక్కడ మెసేజ్ వస్తుంది స్టేజ్. రాయ్ మిత్రమా, చెప్పు మహారాజ్. మీరు అల్లరి చేయకండి ఫస్ట్ ప్లీజ్ రా నాయన. వారి మిత్రమా, మీరు ఎక్కడికి వెళ్ళొచ్చిండ్రు, ఏం సంగతి, ఏం అలాగే బోలో చెప్పడము వినము. నలుగురు అన్నదమ్ములమురా, నలుగురు అన్నదమ్ములమురా, ఆనందము తోడా నరుగంటి నా ముందుకు జమరా, ఆనందము తోడా నరుగంటి నా ముందుకు జనరా. బడిలో చదివిన వారము, బడిలో చదివిన వారము, మిత్రమా, మేము మా తల్లి గర్భంలో నలుగురము అన్నదము పాఠశాలలో చదువుకొని ఈ సభామందిరంలోకి ఏం చేస్తుంది. సభామందిలోకి వెళ్తున్నావా? సరే, మీ యొక్క మిత్రమా, చెప్పు. మీ యొక్క ధరణి శ్రీరందరియంలో ధరణి శ్రీరందరియంలో చదువు ముద్దల్లో ఈ కళ్ళు చేసను ముందు ఆ యొక్క ఎర్రనల్లి ఏమి సంగతి, ఏమి వ్యవహారం? చెప్పండి. వెనుక స్టేజ్ మీద చాలా లైక్. దయచేసి అందరికీ 10,000 నమస్కారాలు. జర కొనసాగించడానికి అందరూ సైలెంట్గా ఉండాలి. హలో 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 మిత్రమా, రాజేంద్ర, మిత్రమా, ఏం సంగతి, ఏం లక్షణం, ఏం పర్వాలేదు? అయితే మేము పాఠశాలకు వెళ్ళి మా గురువు గారి వద్ద విద్య నేర్చుకొని మళ్ళీ మా గృహమునకు నా తల్లి గారు రేణుకా మాత వద్దకు వచ్చి ఉన్నాము. రేణుకా మాతాకి జై. ఈ విధముగా ఆ యొక్క రేణుకా కుమారుడు పాఠశాలకు వెళ్ళి చదివి విద్య నేర్చుకొని ఇంటికి గృహమునకు వచ్చే సమయంలో ఆ లోకమాత అయినటువంటి జగద్ధని రేణుకా మాత
ఈ సభా మందిరం గణముగనను దాదిన తల్లిదండ్రులకు విద్య నేర్పిన గురువులకు ఈ సభ వారికెళ్ళను యంత్రమంత్ర తంత్రవాదులకు నమస్కరించదను. మంత్రతంత్రవాదులకు నమస్కరించదా అమ్మా తెరెళ్ళు సారసనియతుగలిచదా నారీనా హృదయమందు నారాయణుని కోరి ఉపజించదనే మారుని గన్నట్టి వాణ్ణి మదిలో కొమ్మా అమ్మా వాసునికి చిన్ని కూతురునమ్మ చెయ్యాలా అమ్మా తోయదాక్షిరో అభినవే నన్ను కోరితాని నందురమ్మ తోయదాక్షిరో అభినవే నన్ను వేణుకాని అందురమ్మ వేణుకాని అందురమ్మ తోయదాక్షిరో అభినవే నన్ను వేణుకాని అందురమ్మ తోయదాక్షిరో అభినవే నన్ను అమ్మా తోయదాక్షిరో అభినవే నన్ను రేణుకాని అందురమ్మ రేణుకాని అందురమ్మ తోయదాక్షిరో అభినవే నన్ను అందురమ్మ తోయదాక్షి అభినవే నన్ను అవునమ్మా చెప్తాను వినండి. అమ్మా మాయకాను తెలిపేదాను పార్వతీ నా తల్లి వినవే
అమ్మా చెల్లి మళ్ళీ ఓ వాటర్ తీసుకురా ముచ్చట సభ వేదిక వేదిక అయ్యా కళాకారుల విజ్ఞప్తి స్టేజ్ పైన ఉన్నటువంటి కళాకారులు దయచేసి అల్లరి పెడితే మనమే అవమానపరుచుకున్నట్టు. చెల్లి అమ్మా నా యొక్క అయితే నీ యొక్క నవనీయమైన రేణుకా మాత అంటారు. అవునమ్మా నేను ఒక విధానముగా చెప్తాను వినండి. చెప్పుతాను ఏమిటో చెప్పు. భువియందు భారత పుణ్యదేశములో వేరైన జిల్లా నల్లగొండ ఘనమైన తాలూకా భువనగిరి జనటి వలిగొండ ఎరిపోయిన వంశజుండు భువనగిరి జనతే వంశజుండు చెల్మని అమ్మా జనగుండు వెంకయ్య జయగుండు వెంకయ్య జనని బాలమ్మకు అనయుండు ఉగ్రయ్య ధన్యుడనగా తనయుడు ఉగ్రయ్య తనయుడనగా. అమ్మా ఇంకా చెప్తాను వినుము. ఆత్మశాంతి యుజేయు అన్న నరసింహ ఆత్మశాంతిని జయు అన్న నరసింహ చదువు నేర్పించాను శ్రద్ధతోను చెలిమని వింటున్నావా? తల్లి దత్తపుత్రుండయి ధనరుగా వచ్చాను. దత్తపుత్రుడైదనరుగా వచ్చిండు. ఎర్రంబెల్లి ఇంకా వెడకతోను ఎర్రంబెల్లిలో వెడకతోను. అమ్మా ఎవరింటికి వచ్చిండు చెప్తాను వినండి. యాల పట్ల తిరుపతి ఇంటికి నయముతో వచ్చాను. ధనులు చూడ సతియు బాలమ్మయు సుతబాల మరియును ఇతముగా గుణముకే సతులు రారు. చెలిమని ఈ పరశురామ విజయము రేణుక వీధి నాటకము యక్షగానము ఆ యొక్క గౌడు ఉగ్రేగౌడు గారు రాసిన కాబట్టి ఆయన ఈయన సంఘం చెందింది కాబట్టి వారి ఆత్మ శాంతి చేకూరడానికి ఎక్కడున్నా కూడా ఆయన మరి ఒక ఉగ్రేగౌడు ఒకసారి కొనియాడము. జోహన్ను ఉగ్రేగౌడు గారికి అయితే అదేవిధంగా మా యొక్క ప్రథమ గురువైన గుండేటి దత్తాత్రి ఒకసారి కొనియాడము. గుండేటి దత్తాత్రి గారికి జై బాబా. చెలిమని నీకు ఒక మాట చెప్తాను వినవే చెల్లి. మరి నా నామాంకితము ఏమిటి? ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? నువ్వు ఎందుకు వచ్చినావు అడగవేమే. నీ ముచ్చలే చెప్తుంది నా ముచ్చలు అడగ. అమ్మా ఈ సపోర్ట్ మాట్లాడొద్దు లేకపోతే భగవంతుడు జరగాలి. ప్లీజ్ ఏమనుకోవద్దు. చెలిమని అమ్మాయి ఈ పృథివీ అనగా ప్రపంచం. ఈ పృథివీ పాలించేవాడు ఎవరమ్మా? అయితే ఈ పృథివీ పాలించేవాడే శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడే శ్రీ మహావిష్ణువు. చెలిమని శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు కొడుకే మనసీజుడు. శ్రీకృష్ణుడికే మన్మధుడు. మనసీజుడే మన్మధుడు. మన్మధుడి మామ చంద్రుడు. చంద్రుడి మామ దక్షుడు. దక్షుని గర్వమనర్చిన వాడు ఈశ్వరుడు. దక్షుని యొక్క గర్వించిన వాడు మాత్రం శంకరుడే. ఈశ్వరుడి మామ హిమావంతుడు. హిమావంతుడి కొడుకు మైనాకుడి విరోధి ఇంద్రుడు. అవునా చలి? నిజమేనా? పెద్ద ఉంది. ఇంద్రుడి వరమున జన్మించిన వాడు అర్జునుడు. ఇంద్రుడి వరాలు జన్మించినటువంటి వాడు అర్జునుడు. అర్జునుడి కొడుకు అభిమాన్యుడు. అభిమానుడి భార్య ఉత్తర. ఉత్తర మీద మామ కీచకుడు. సింహభరుడు. కీచకుడు చంద్రవాడు భీముడు. భీముడి తండ్రి భీముని కొడుకు గడోద్గయుడు. చంపిన వాడు కర్ణుడు. కర్ణుడు తండ్రి సూర్యుడు. సూర్యుని కన్ను కాకున్న వాడు శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు నాభిలో జన్మించిన వాడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడే ఈ 184 లక్షల జీవులకు ఈ ప్రపంచం మొత్తం రాతం రాసేవాడు. అందులోనే ఒక జీవినమ్మా నాదు నామము ఆ యొక్క
ఈశ్వరుని జడకులకి వెళ్ళి ఈశ్వరు యొక్క జల్లకుల యందు మాత్రమే ఆ గవ దొరికితే ఆ జల్లకుల యందు తెలిసినటువంటి రేణువు నందు పుట్టినావు కాబట్టి నీవు రేణుకా తల్లి వేరే తల్లి. అమ్మా తల్లి, అందుకే నా పేరు రేగులో పుట్టినాను కాబట్టి అమ్మాతో వినను రేణు కానీ అందురమ్మ రేణు కానీ అందురమ్మ ఆ యొక్క రేగులో పుట్టాను కాబట్టి నా పేరు రేణుకా వచ్చింది. అయితే ఇప్పుడు మరి నా కుమారుడు వచ్చే సమయమైనది. అయితే నీ కుమారులు అయినా నలుగురు ఎవరు పరశురాముడు, డొక్కలయ్య కడగొట్టి వీళ్ళంతా దిద్దం నేర్చుకోరా. అవును చెల్లి, నేను చదువుకోవద్దు. సరే 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 తల్లి ఇక చూస్తా ఎక్కడ వచ్చిన మరి. సరే ఆ పిల్లగాలు ఎక్కడెక్కడ దిత్తుర్రో ఏమో. ఓ పరశురాముడు నాకు తెలుస్తుందా అది అది నాకు కనపడుతుంది. రామ రామయ్య అయోధ్య విడచి రామయ్య నీ పాదము కడగాలని నీ సేవలు చేయాలని ఎన్నెన్నో రోజులు రా ఎది చూచానయ్యా దుష్టుడైన రావణుణ్ణి దండించి చెండేశావని భక్తుడైన రామదాసుని చెర నుండి విడిపించావని ఎందరో అంటున్నారు అది మేము వింటున్నాము. రామయ్య అయోధ్య విడచి రామయ్య వందనములు స్వామి. మిత్రమా, అయ్యా మరి నీ మాత్రము యొక్క నలుగు అన్నదమ్ములు గాని ఆ కశ్యప బ్రహ్మ దగ్గర సకల విద్యాప్రాములయ్యారు. కానీ ఇప్పుడు ఎక్కడ పోతున్నారు స్వామి? అయితే కశ్యప బ్రహ్మ వద్ద విద్యలు సంపూర్ణం చేసుకొని మా యొక్క జగజ్జనని రేణుకామాతయ్యకు లోకమాత ఎల్లమ్మయ్య దగ్గరికి ఎల్లమ్మ దేవి వద్దకు మా కన్న తల్లి వద్దకు వెళ్తున్నాం. సరే స్వామి పోదప్ప, నాకు రాగలేదు. జనం తకంద జనం తకంద దేవ శంభో శంకర నిన్ను నమ్మినామయ్యా నిన్ను నమ్మినామయ్యా మమ్మ తోవవేమయ్యా జనం జిగర్రా కళ్ళం జిగర్రా. అమ్మా జనని మీ పాదముల ప్రజల నమస్కారం తల్లి. బాలక చల్లగా వర్ధిల్లుము దీనిగా నష్టం సుఖీభవ. ఈ విధముగా పసిబాలని ఆ యొక్క లోకమాత అయినటువంటి ఎల్లమ్మ దేవి ఆ పసిబాలని సంకలోనికి తీసుకొని ఏమనుకున్నాను. బాలక అమ్మా జనని నిమలో రేణుకా మాతాకి జై. నా ముద్దు సుతులారా నా ముద్దు సుతులారా నా పూలారా నా తమ్ముడు
చల్లగా ఏమనుకుంటేవి చల్లగా వర్దిల్లు దీర్ఘాయస్తు బాలక నా వద్దకి రా నాయనా. ఇవన్నీ మాకు నోటికి వస్తాయి. అమ్మా జనని బాలక అమ్మారో మా కుక్క చాలా బంగురమమ్మ కన్నా తల్లి అమ్మారో మా కుక్క చాలా బంగురమమ్మ కన్నా తల్లి శృంగారాముగా మాకు తుటిగా కొనిల్లే కన్నా తల్లి శృంగారాముగా నాకు మా జనని బాలక మాకు తోటి బాలను చూస్తుంటే బొంగరంలాడుతుంటే వారిని చూసి ఆ బొంగరంలాట ఆడవాలని కోరిక పిండారు తల్లి. కాబట్టి మాకు సెలవు ఇవ్వము. పరశురామా అమ్మా జనని జయించేదా పడుతారాముగా మీకు పరశురామా నీకు ఎవరితో సంబంధం లేకుండా చికిత్స్తాను. అయితే ఏ కటకట లేకుండా మీరు కోరిన విధంగా బొంగరం చేస్తున్నా తల్లి. అవును బాలక అమ్మా బడిలోని బాలాలు బడివేసేనంకాను కన్నా తల్లి అమ్మా ఏడా చూసిన గాని ఆడుతూ నుందూరే కన్నా తల్లి అయితే నా తోటి బాలకులు మేము బడిలో చదువుతుంటే ఎక్కడ చూసినా కానీ నా తోటి బాలకులు ఆటలాడుతుంటే వారిని చూసి మాకు కోరిక కలిగింది. మా కోరిక కాదనుకుంటుంది. కుమారా చిత్తాజేయకు నీవు శీఘ్రం వేజయించు పరశురా నీవు ఆ యొక్క బొంగురం గురించి ఇంత చింత ఎందుకు నాయన? నీకు ఎన్ని బొంగురాలు కావాలేనో చేయించదు నాయన. అయితే ఈ విధంగా నలుగురు కుమారులలో ఆ యొక్క రేణుకాదేవి కుమారుడు ముగ్గురు వెళ్ళిపోగా చిన్న కొడుకులకు పరశురాముడు అదే విధంగా తల్లి వద్ద నిలబడగా అప్పుడు చూసి ఆ యొక్క రేణుకాదేవి పరశురామునితో ఏమనుచున్నారుగా వినండి. అమ్మా బాలక కుమారా నీ అన్నలందరూ వెళ్ళిపోయినారు, నువ్వు ఒక్కడే మాత్రం ఎందుకు నిలుచున్నావు అంటున్నావా? అవును బాలక అన్నలేదు వేరు, నా కోరిక వేరు. నా మనసులో ఉన్న కోరిక ఎంతో సమన్వయంగా సవిస్తారంగా వినజేయను. తల్లి వినుము. చెప్పు బాలక. అమ్మా జనని, అమ్మా బంగారు బంగారము రెండు జాలనమ్మ కన్నా తల్లే. జనని సుందరా
బాలక నాకు బంగారు బంగారము చెక్క బంగారము కాదు, బంగారు బంగారము రెండు జాడ కావాలను. మరి నా కోరికకు ఏమంది తల్లి? జరా దయచేసి బ్యాక్గ్రౌండ్ కూర్చున్న వాళ్ళు లొల్లి పెట్టకుండా కూడా బాగుంటది. ఎందుకంటే కథ ముంబైకి వస్తుంది కాబట్టి బంగారము పరిశురా అయితే ఆ యొక్క బంగారు బొంగరము నాగలోకంలో ఉన్నది. మరి అందుకే అక్కడ పోయి గంగముద్ద ఉన్నది. కావున ఎవరు ఇస్తారు నాయన? ఏమనుకుంటుంది తల్లి? ఆ బంగారు బంగారము గంగ వద్ద ఉన్నది. ఆ గంగ వద్దకు వెళ్ళి ఆ బంగారు బంగారముని ఇలా తేగలని చింతించుతున్నావా? చెప్పాను వినము. అమ్మ గంగ వద్దన అన్నప్పుడు ఇవ్వాలి. అమ్మా జాని గంగాభద్రని ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ నా మనసులో భీతి భయము లేకుండా అట్టి బంగారము తీసుకొని వచ్చాను. కుమారా పరశురామ జనని సేవక నాగాలోకము నిలయముగా బంగారము పరశురా ఆ యొక్క బొంగరము నాగలోకములో ఉన్నది. కావున అక్కడ ఎవరికి వస్తారు ఆయన ఇస్తారు? జనని ఆ బంగారు బంగారము నాగలోకము ఉన్నది. ఆ నాగలోకమునకు వెళ్ళి ఆ బంగారు బంగారము ఎలా తేగల కుమారుంటున్నావా? జనని చెప్పాను విను. నాగలోకము నుంచే నేను పోయే తప్పన ఎక్కడ పడుతుంది మాట్లాడాలి. నాగలోకము నుంచే నేను పోయి అతను ఇతర తలాతల మూడు లోపల నుండి ఎక్కడ వెళ్ళినా అట్టి బంగారు బంగారం తీసుకొని వచ్చాను. నాకు లేని చింత నీకెందుకు తల్లి? కుమారా పరశురామ నమస్తే. సభ్య కుమారా 12 సముద్రాలు మనగా దాటగా 12 సముద్రాలు హనుమా గంగాదేవి హనుమ
యొక్క 12 సముద్రాలు దాటలేవు. ఆహా నాగలోకంలో ఉన్నది అక్కడ గంగాదేవి జనని నాయన 12 సముద్రాలలో 7 సముద్రంలో దాటారు 12 దాటనివ్వదు నాయన. నేను చెప్పాను వినుము ఎలా జరగాలంటే నేను నీతో చెప్పాను వినుము ధరణి జన్మం బల్లి దాసు నిజపదిస్తా ధరణి జన్మం బల్లి దాసు నిజపదిస్తా అయ్యో ధరణి జన్మం బల్లి దాసు నిజపదిస్తా కనదల్ సముద్రాలు మరయోగా మరయోగా సముద్రాలు అమ్మా ఆ ఎరంబెల్లి వీరాంజనేయ స్వామి కృప ఉంటే ఆ సముద్రంలో దాటి అట్టి బంగారు బొంగలను తీసుకొని వచ్చాడు నాయన కుమార పరశురామ చెప్పు ఆ యొక్క ఆ, బంగారు బొంగురము అయ్యో బాబు మతులు నాగేంద్రుని పుట్టలో ఉన్నది ఆ, 12 సముద్రాలు దాటిపోయి ఆ, ఆ యొక్క కాంచాల మర్రి కింద కలగడ వృక్షము కింద ఆ యొక్క నాగేంద్రుని పుట్టలో బంగారు బొంగురం ఉన్నది. తప్పుడు చేయకుండా అప్పుడు చేయకుండా కాళ్ళు కదలకుండా తీసుకురాము చల్లగా పోయిరము దీర్ఘాయురస్తు సుఖీ భవ. అయితే ఆ నాగలోకములకు పోయి దాటేటప్పుడు నిన్ను నడమ గంగాదేవి అడ్డగిస్తుంది కాబట్టి ఆ గంగను ప్రార్థించమంటున్నావా డబ్బులు రావాలి. ఇక్కడికి అడ్డగిస్తూ ఉండగా అయ్యా ఓ పరశురామ ఓ అయ్యా కట్నాల కాదు విరాళ అలా పేరు కావాలి